అతుల్ సుభాష్ను హింసించి సూసైడ్ చేసుకునేలా చేసిన భార్య నిఖితా సింఘానియాను నిన్న బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారండి. ఉత్తరప్రదేశ్కు వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు. నిఖితా సింఘానియా ఫోటో ఇక్కడ చూడొచ్చు. నిఖితతో పాటు ఈమె తల్లి నిషా సింఘానియాను, తమ్ముడు అనురాగ్ సింఘానియాను కూడా అరెస్ట్ చేశారు. యాక్చువల్లీ లాస్ట్ ఆదివారం అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం రోజు అతుల్ తమ్ముడు వికాస్ కుమార్ మారతల్లి పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేశాడు. దీంతో నలుగురు బెంగళూరు పోలీసులు బెంగళూరు నుండి ఉత్తరప్రదేశ్కు వెళ్లారు. ఇందులో ఒక ఉమెన్ పోలీస్ కూడా ఉన్నారు. ఈ నలుగురు పోలీస్ ఆఫీసర్స్ నిఖితా సింఘానియా నివసించే ఉత్తరప్రదేశ్లో ఉన్న జౌన్పూర్ ఇంటికి వెళ్లారు. న్యూస్లో ఈ విషయం తెలుసుకున్న నిఖిత తక్షణమే అక్కడి నుండి పరారీ అయింది. బెంగళూరు పోలీసులు నిఖిత ఇంటి బయట అరెస్ట్ నోటీసును వేయడం ఇక్కడ చూడొచ్చు. తర్వాత బెంగళూరు పోలీసులు అక్కడి లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులను కలిశారు. నిఖిత అండ్ ఫ్యామిలీ జాన్పూర్లో ఒక లాడ్జ్లో ఉన్నట్లు తెలుసుకొని పోలీసులు తక్షణమే లాడ్జ్కు చేరుకున్నారు. కట్ చేస్తే పార్టీ లాడ్జ్ నుండి కూడా పారిపోయింది. దీంతో పోలీసులు నిఖిత ఒకవేళ 3 రోజుల్లో సరెండర్ కాలేదు అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ను ఇష్యూ చేస్తాము అన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. కానీ పోలీసులు వేటను ఆపలేదు. ఫైనల్లీ నిన్న ఉదయం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిఖిత తమ్ముడు మరియు నిఖిత తల్లైన నిషా సింఘానియాను అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం నిఖితను గురుగ్రామ్లో అరెస్ట్ చేశారు. Techie suicide case. The accused wife Nikita Singhania has been arrested from Gurugram along with her. ఈ పార్టీలు చూడండి, ఇద్దరేమో వేరే ఊర్లో ఉన్నారు, నిఖిత ఏమో వేరే ఇంట్లో ఉంది. అంటే బాగానే తప్పించుకోవడానికి ట్రై చేశారు. నిఖిత తప్పు చేయలేదు అంటే ఎందుకు పారిపోయింది, ఎందుకు తప్పించుకోవాలి అని చూసింది. దొంగల్లాగా పారిపోయే అవసరం ఏముంది? వీళ్లను ఇలహాబాద్ హైకోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ ముగ్గురు జ్యుడిషియల్ రిమైండ్లో ఉన్నారు. అతుల్ ఆఖరి కోరిక ఈ కేసును కర్ణాటక కోర్టులో వాదించాలి అని. అతుల్ క్లియర్గా తన ఆఖరి వీడియోలో చెప్పారు, తనకు ఉత్తరప్రదేశ్ కోర్టులపైన, అక్కడి జడ్జీలపైన నమ్మకం లేదు. అక్కడ అందరూ లంచాలు తీసుకునే వారే ఉంటారు. ఒకవేళ ఇలహాబాద్లో ఈ కేసును వాదిస్తే ఎప్పటికీ అతుల్కు న్యాయం జరగదు. డెఫినెట్గా ఈ కేసును కర్ణాటక కోర్టులో ట్రాన్స్ఫర్ చేయాలి అంటున్నారు. ఒకవేళ చేయలేదు అంటే అతుల్ తమ్ముడు కేసు వేసి మరి ట్రాన్స్ఫర్ చేయిస్తే బాగుంటుంది అని అందరూ భావిస్తున్నారు. బెంగళూరులో ఒకవేళ ఈ కేసును ట్రాన్స్ఫర్ చేస్తే హియరింగ్స్ ప్రొసీడింగ్స్ కోసం నిఖిత ఉత్తరప్రదేశ్ నుండి బెంగళూరుకు రావాలి. ప్రతి వారం రావాల్సి వస్తుంది. బెంగళూరు ట్రాఫిక్లో కోట్ల చుట్టూ తిరిగితే ఎంత కష్టమో నిఖిత మరియు నిఖిత ఫ్యామిలీకి కూడా తెలియాలి కదా. భారతీయ చట్టాలను నిఖిత ఫ్యామిలీ మిస్యూజ్ చేశారు. వీళ్ళ కారణంగా నిజంగా ఒకవేళ ఒక ఆడపడుచు వేధింపులకు గురైతే ఎవ్వరూ నమ్మని పరిస్థితి. సెక్షన్ 498A అడ్డు పెట్టుకొని అతుల్ పైన ఫాల్స్ హరాస్మెంట్ కేసెస్ ఎన్నో వేశారు. నిఖిత అతుల్ పైన వేసిన కేసెస్ ఏంటి అంటే 2019లో వీళ్లకు మ్యారేజ్ అయింది. 2021లో వీళ్లకు మగబిడ్డ పుట్టాడు. ఆ తర్వాత వీరి మధ్య గొడవలు జరిగాయి. నిఖిత ఆరోపణ అతుల్ తన ఫ్యామిలీను అడిషనల్ డౌరీ కోసం వేధించాడు అని, 10 లక్షలు డిమాండ్ చేశాడు అని. అతుల్ వేధింపుల కారణంగానే నిఖిత తండ్రి హార్ట్ స్ట్రోక్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొద్ది రోజుల తర్వాత చనిపోయాడు అని. అతుల్ తిట్టేవాడు, కొట్టేవాడు, హింసించేవాడు, రాత్రిపూట బలవంతంగా దాన్ని చేసేవాడు అని ఏవేవో హరాస్మెంట్ కేసెస్ వేసింది. అతుల్ తన లాస్ట్ వీడియోలో ఏం చెప్పాడు అంటే నిఖిత తనతో వేరు పొజిషన్స్లో చేయాలి అని కోరుకునేదంట. అతుల్ అలా చేయకపోవడంతో కక్ష సాధింపు చర్యగా ఇలా కేసెస్ వేసిందంట. తన కొడుకును అతుల్ చూడడానికి 30 లక్షలు డిమాండ్ చేశారంట. భరణంగా 3 కోట్లు డిమాండ్ చేసిందంట. నిఖితా సింఘానియా ఫ్యామిలీ జౌన్పూర్ ఫ్యామిలీ కోర్టు జడ్జి అయిన రీతా కౌశిక్తో కుమ్మక్కయ్యి అతుల్ సుభాష్ను టార్చర్ పెట్టారంట. 2 వారాలకు ఒకసారి అతుల్ బెంగళూరు నుండి ఉత్తరప్రదేశ్కు వచ్చి కోర్టులో హాజరు కావాల్సిందే. కోర్టు హీరింగ్స్లో నిఖిత అతుల్ను హీనంగా చూసేదంట. నువ్వు ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటావు, నీవన్నీ మాటలే, చేతల్లో ఏమీ లేదు, రేపైనా నువ్వు చచ్చిపోయావు అనే వార్త నేను వినగలనా అని నిఖిత చెప్పిందంట. ఈ సంభాషణలన్నీ కోర్టు రూమ్లో జరిగాయి. ఇవన్నీ విన్న రీతా కౌశిక్ నవ్వుకునేదంట. అసలు జడ్జెస్ అనేవారు న్యూట్రల్గా ఉండాలి. కానీ రీతా కౌశిక్ ఒక పక్క ఉండి అతుల్ సుభాష్ను టార్చర్ చేసింది. జడ్జి రీతా అతుల్తో 5 లక్షలు డిమాండ్ చేసింది. 5 లక్షలు లంచంగా ఇస్తే కేసును కొట్టిపారేస్తాను, సెటిల్ చేస్తాను అన్నదంట. ఇవన్నీ అతుల్ నీట్గా 80 నిమిషాల వీడియోలో రికార్డ్ చేసి మరీ అందరికీ చెప్పాడు. ప్రస్తుతం నిఖిత అండ్ టీం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అతుల్ సుభాష్ ఆఖరి కోరిక అతుల్ 4 ఏళ్ల కొడుకు తన తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అని, తన కొడుకు నీడ కూడా నిఖిత ఫ్యామిలీ తాకకూడదు అని. బట్ ఇప్పటి వరకు కొడుకు ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. అతుల్ తమ్ముడు వికాస్ కుమార్, అతుల్ తండ్రి గారు వీళ్ళందరూ భయపడుతున్నారు, వీడియోస్ పెడుతున్నారు. అతుల్ కొడుకు ఎక్కడున్నాడు, ఉన్నాడా లేడా అనేది ఎవ్వరికీ తెలియదు.
నిఖిత ఫ్యామిలీ ఏమైనా చేయగలరండి. కొడుకును అడ్డు పెట్టుకుని రేపు వీరు రివర్స్ పిటిషన్ వేసినా వేస్తారు. అతుల్ తల్లిదండ్రుల దగ్గర మెయింటెనెన్స్ అమౌంట్ ను లాగినా లాగగలరు. కొడుకును పెంచడానికి ప్రతి నెల మెయింటెనెన్స్ అవార్డు కావాలి అని డిమాండ్ చేసినా చేస్తారు. లేదా అతుల్ తండ్రి ఆస్తిలో వాటా అడిగినా అడుగుతారు. నిఖితా సింఘానియా యాక్సెంజర్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మినిమం 1,00,000కు పైగా శాలరీ డెఫినెట్గా ఉంటుంది. ఇన్ని డబ్బులు వచ్చినా కూడా ఎందుకు 3 కోట్లు డిమాండ్ చేసింది? ఎందుకు మెయింటెనెన్స్ను డిమాండ్ చేసింది? ఎందుకంటే మన ఫ్యామిలీ చట్టాలు అలా ఉన్నాయి కాబట్టి. ఈ కోర్టు హీరింగ్ జరుగుతున్నప్పుడు, అంటే అతుల్ సుభాష్ చనిపోయిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు నిఖితా సింఘానియా కంపెనీలో పనిచేసే ఒక మగాడు పారిపోయాడంట. అతను ఎవరు, అతనికి నిఖితకు ఏంటి సంబంధం అనే కోణం మీద కూడా విచారణ జరుగుతోంది. నిఖితకు వేరే ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణం మీద విచారణ చేస్తున్నారు. ఈ ఇష్యూ అనేది రోజు రోజుకు మలుపులు తిరుగుతోందండి. ఈ సెక్షన్స్, ఈ చట్టాల ముసుగుల్లో కొంతమంది ఆడవారు మగవారిని హరాస్ చేస్తున్నారు. నేను అతుల్ సుభాష్ కేసు గురించి వీడియో చేశా. మొదట్లో ఎవరూ ఆ వీడియో చూడలేదు. కొన్ని గంటల తర్వాత అతుల్ సుభాష్ కేసు వైరల్ అవ్వడంతో నా వీడియో అందరూ చూశారు. ఆ తర్వాత కమెంట్స్లో ఎంతోమంది తమ బాధల్ని చెప్పుకున్నారు. లాస్ట్ వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా, వెళ్ళి ఆ వీడియో చూడండి. ఒక్కొక్కరు 5 నుండి 7 ఏళ్ల వరకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంట. కేసును ఊరికే నడుపుతున్నారు. కేసును క్లోజ్ చేయడం లేదు. 5 నిమిషాల్లో పెళ్లి జరుగుతోంది. అటువంటిది ఒక డైవర్స్ ఇవ్వడానికి ఇన్నేళ్ళు ఎందుకు కావాలి? కోర్టు హీరింగ్ అంటూ హరాస్ చేసి సిస్టమ్ను జోక్ లాగా మార్చి పడేశారు. నిఖితను యూపీలో ఎందుకు ఉంచారు? మార్తల్లికు తీసుకురావాలి అని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. నిఖిత పైన ఇంత పెద్ద ఆరోపణ వచ్చినా కూడా ఈవిడ పనిచేసే యాసెంజర్ కంపెనీ ఇంకా ఈవిడను సస్పెండ్ చేయలేదు. ఇక్కడ నేను అందరూ అక్క చెల్లెలు ఇలాగే ఉంటారు అని చెప్పడం లేదు. కొంతమంది ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఉంటారు, మహారాష్ట్రియన్స్ ఉంటారు, కొంతమంది సౌత్ ఇండియన్స్ కూడా ఉంటారు. వీళ్ళు సెక్షన్ 498(a)ను అడ్డు పెట్టుకొని ఎన్నో కేసెస్ పెడతారు. ఇక మగాడి జీవితం సంక నాకాల్సిందే. ఈ కేసుల కారణంగా కెరీర్లో ఎదగలేరు, కోర్టుల చుట్టూ తిరగాలి. కోర్టులో కేసు ఉంటే వేరే అమ్మాయి పెళ్లి చేసుకోదు. మన ఫ్యామిలీ చట్టాలు ఎలా ఉన్నాయి అంటే, మనవి షరియా చట్టాలు కావు కదా. మన ఫ్యామిలీ చట్టాలు ఎలా ఉన్నాయంటే, ఒక అమ్మాయికి డైవర్స్ ఇచ్చిన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోవాలి. ముస్లిమ్స్ లాగా మనకు పాలిగమీ లేదు. ఒక అమ్మాయికి డైవర్స్ ఇచ్చిన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోవాలి కాబట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేరు, లవ్ చేయలేరు. సో డైవర్స్ కారణంగా ఒక మగాడి 10 ఏళ్ల జీవితం వేస్ట్ అవుతుంది. ఈ అలీమోనీకు భయపడి చాలా మంది యంగ్ జనరేషన్స్ పెళ్లిళ్ళు చేసుకోవడం మానేశారు. మన ఫ్యామిలీ చట్టాలను మార్చాలి, ఓవర్ హాలింగ్ చేయాలి. దీని గురించి డిబేట్ జరగాలి. డౌరీను అలాగే యాలిమోనీను, కట్నం అండ్ భరణం రెండింటినీ క్యాన్సిల్ చేయాలి. మీటు ఉన్నట్లే మెంటు కూడా ఉంటుంది అని న్యాయాన్ని కాపాడే పెద్దలు గ్రహించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు దీని గురించి మర్దన చేయాలి, డిబేట్ చేయాలి. ఇక్కడ ఎక్కువగా లాభపడుతోంది ఈ కేసులు వాదించే లాయర్స్ అండి. ఇది నిజం. ఒక్క కేసు హీరింగ్కు లాయర్కు 20 నుండి 50 వేలు కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కేసును బట్టి ఛార్జీలు ఉంటాయి. దీన్ని నిలువు దోపిడీ అంటారు, స్కామ్ అంటారు. అతుల్ సుభాష్ బాధ కూడా ఇదే. చట్టాలను, న్యాయ వ్యవస్థను నడపడానికి, పోలీస్ వ్యవస్థను నడపడానికి ట్యాక్సులు కడుతున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్స్లు, డైరెక్ట్ ట్యాక్స్లు కడుతున్నాం. ట్యాక్సులు కట్టించుకుంటున్నారు, కట్టకపోతే నోటీసులు ఇస్తున్నారు. కోర్టు విచారణకు కూడా ఎందుకు డబ్బులు కట్టాలి? అసలు కోర్టు అనేది ఒక గవర్నమెంట్ ఎంటిటీ. అటువంటప్పుడు ట్యాక్స్ కట్టి మళ్ళీ ఎందుకు హీరింగ్స్, డాక్యుమెంటేషన్స్, ప్రొసీజర్స్ కోసం డబ్బులు కట్టాలి? లాయర్స్ కు డబ్బులు కట్టాలి, జడ్జిలకు ఎందుకు డబ్బులు కట్టాలి? అతుల్ సుభాష్ కేసు అనేది ఒక ఫ్లాగ్ బేరర్ లాంటిది. అతుల్ సుభాష్ అనే వ్యక్తి టార్చ్ బేరర్ లాంటి వాడు. ఇది ఒక రెడ్ ఫ్లాగ్. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మీడియా ముందుకు వచ్చి జనరలైజ్ చేసి మాట్లాడింది. 99% అమ్మాయిలకు హరాస్మెంట్ జరిగింది అన్నట్లు, ఈవిడేదో అంతా చూసినట్లు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి అతుల్ సుభాష్ నమ్మకూడదు అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చింది ఈవిడ. हमेशा 99% जो है मैरिजेस में पुरुषों का ही दोष होता है, इसीलिए ఒక ఎంపీగా మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇది. బీజేపీ పార్టీ పెద్దలు ఈవిడ్ను నచ్చజెప్పండి లేదా ఈవిడి నోరును మూయించండి. ఏది పడితే అది మాట్లాడుతోంది. ఇది బీజేపీ పార్టీకు మంచిది కాదు. కోల్కతా డాక్టర్ కేసులో ఎవరైనా జనరలైజ్ చేసి మాట్లాడి ఉంటే ఎలా ఉండేది? స్పెసిఫిక్గా ఇష్యూను బట్టి చూడాలి, ఇష్యూను ఇష్యూలాగా చూడాలి. అమ్మాయిలకు ఒక్కటే కాదు, అబ్బాయిలకు కూడా హరాస్మెంట్ అనేది జరుగుతుంది. దీన్ని కంగనా రనౌత్ గ్రహించాలి. కంగనా రనౌత్కు అమ్మాయిలు ఒక్కటే కాదు, అబ్బాయిలు కూడా ఓట్లు వేసి ఉంటారు. ఈవిడ జనరలైజ్ చేసి మాట్లాడకూడదు. అది కూడా పార్లమెంట్ బయట నిలబడి మాట్లాడుతోంది. ఇంతవరకు జడ్జి రీతా కౌశిక్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీని గురించి కంగనా అడిగిందా? అడగదు. ఇదే ప్లేస్లో ఒక మగ జడ్జి ఒక ఆడామెకు లంచం అడిగి ఉంటే ఇప్పటికే కంగనా రనౌత్ ప్లకార్డులు పట్టుకొని నిలబడేది, పెద్ద హడావిడి చేసేది, గొడవ చేసేది. అమ్మాయిల పైన అణిచివేత, జడ్జి ఎక్స్టార్షన్ చేశాడు, హరాస్ చేశాడు అని ఆ జడ్జిను పోలీస్ స్టేషన్లో వేసేవారు. ఎందుకంటే రీతా కౌశిక్ లంచం అడిగింది అనే సాక్ష్యం ఎవరి దగ్గర లేదు కాబట్టి ఈవిడ్ని ఎవరు అరెస్ట్ చేయడం లేదు.
జడ్జికి ఒక న్యాయం, మామూలు మనిషికి ఒక న్యాయం ఈ దేశంలో ఉంది. అట్లీస్ట్ రీతా కౌశిక్ను విచారించండి, అది కూడా చేయలేదు. ఇంత జరిగిన రేపు నిఖిత అతుల్ పైన రివర్స్ కేసు వేసిందంటే ఎస్, మెయింటెనెన్స్ అమౌంట్ నాకు సరిపోదు అని కేసు వేసింది. ఆ కేసు యొక్క హియరింగ్ రేపు ఉంది. అతుల్ సుభాష్ శాలరీ 84,000. ఇందులో డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ పిఎఫ్ అన్నీ కట్ అయ్యి 70,000 వరకు మిగలొచ్చు. ఇందులో 40,000 మెయింటెనెన్స్ అమౌంట్ ఇచ్చేస్తే 30,000లో రెంట్ కడతాడా, కోట్ల చుట్టూ తిరుగుతాడా, ఇంటర్నెట్ కొంటాడా, తింటాడా, ఏం చేయగలడు? ఇవన్నీ కాక రేపు రివర్స్ కేసు నిఖిత వేసింది. అతుల్ తల్లిదండ్రులు మెయింటెనెన్స్ కట్టాలంట. అతుల్ తల్లిదండ్రులు ముసలివాళ్ళు, వీళ్ళిద్దరూ ఎలా డబ్బులు కట్టగలరు? నిన్న బెంగళూరులో 33 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ తిప్పన్న గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే భార్య తండ్రి అంటే ఈయన మామగారు ఇద్దరు హరాస్ చేశారంట, కాల్ చేసి బెదిరించారంట. అందుకే హెడ్ కానిస్టేబుల్ చనిపోయాడు. హెడ్ కానిస్టేబుల్ చనిపోయినప్పుడు అతుల్ సుభాష్ ఎంత ఇంజనీర్ మాత్రమే. ఇతను ఏం చేయగలడు? రేపు చండీగఢ్లో రీతా కౌశిక్ను అరెస్ట్ చేయాలి అని పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీని గురించి నా మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.